ఈ రోజుల్లో యెహోషువ లాంటి ప్రార్థనా శక్తి కలిగిన వీరులు లేచినప్పుడు ఈ యొక్క భూమి తల్ల క్రిందులయ్యేటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ పరలోక సంబంధమైన ప్రార్థనా శక్తి ఏ మానవుల్లో ఉంటుందో దేవుని బిడ్డలారా, ఆ మానవుడు ఆజ్ఞాపించినప్పుడు సృష్టి యావత్తు కూడా ఆయన చెప్పినట్టు వినగలుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు, యాజకులు, దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, చాలా మరి శక్తితో కూడిన కార్యాలు చేశాడు. నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు మన మధ్యలో కూడా ఆయన చేయబోతున్నాడు ఈ రాత్రి కూడా. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా 2 మాటలు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. చాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా 2 మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నిజంగా ఒక నరుని ప్రార్థన ఇంత శక్తి కలిగినదా? ఒక మానవుడు ప్రార్థన చేస్తే దేవుడు సృష్టిని సమస్తాన్ని కూడా కంట్రోల్లో తీసుకుంటాడా? నరుని చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే 14వ వచనంలో చదవండి ఒకసారి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. దానికి ముందే గాని దాని తరువాతలే గాని ఉండలేదు. ఒక నరుని మనవి దేవుడు వినట. చూడండి, మనము రాత్రి అయితే పగలైతుంది, పగలుంటే రాత్రి అయిపోతుంటది. సృష్టి ఆరంభించిన నాటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో దేవుడు దాన్ని నడిపించుకొని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సృష్టిని ఆపగలిగే సృజనాత్మకమైన శక్తి దేవుని యొద్ద నుంచి సృష్టి మీద దిగటానికి నరుని ప్రార్థనలో అంత శక్తి ఉందా అనే విషయాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, మనం ప్రార్థన చేస్తాం. ఒక వృద్ధాప్యంలో ఒక తల్లి ప్రార్థన చేస్తా ఉందట. ఆమె బాధ ఏంటంటే రోజు చర్చికి వెళ్ళాలి అంటే ఆమె వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కొండ లాంటిది, బండ లాంటిది అడ్డుపడతా ఉండేదంట. ఓల్డేజ్ కదా, పాపం ఎక్కలేదు, వెళ్ళలేదు. అయితే రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా అది తీసేయను ఆయన అని ప్రార్థన చేస్తూ ఉండేదట, నేను మందిరానికి వెళ్ళాలని. ఒకరోజు వాళ్ళ మనవడితో చెప్పిందంట, అరే నేను ప్రార్థన చేస్తున్నా, అదేమన్నా తొలగించబడిందో ఉన్నదేమో చూసిరారా అంటే వాళ్ళ మనవడు వెళ్ళి చూసి వచ్చాడంట. ఏమన్నాడంటే, అమ్మా అది ఎట్లా ఉన్నదో అట్లానే ఉన్నదే, ఏమి తొలగించబడలేదంటే, నేను ముందే అనుకున్నాను రా ప్రార్థన చేయకముందే అది తొలగించబడదని. కొంతమంది ఇటువంటి ప్రార్థనలు చేస్తుంటారు దేవుని బిడ్డలారా. గురి లేని ప్రార్థన, ఒక స్పష్టత లేని ప్రార్థన, ఒక తీవ్రత లేని ప్రార్థన, ఒక పట్టుదల లేని ప్రార్థన, రోషము లేని ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏదో దేవుణ్ణి అడుగుతున్నాం, ఏమీ జరగట్లేదు అని చాలా మంది వారి ప్రార్థన జీవితంలో ఒక డెప్త్, ఒక లోతు, ఒక ఎత్తు, ఒక మంచి సార్థకత లేని ప్రార్థన చేస్తుంటారు దేవుని బిడ్డలారా. ఇటువంటి దినమట దాని ముందే గాని దాని వెనకే గాని రాలేదు. దేవుడు నరుని ప్రార్థన విని ఒక దినమంతా ఆపేశాడంట. చూడండి, అమోరీయులు తన ఇశ్రాయేల్ ప్రజల మీదకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే వారి మధ్యలో నిలబడి యెహోషువ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎక్కడి నుండి వచ్చిందండి యెహోషువలో ఆ ప్రార్థన శక్తి? ఎక్కడి నుండి వచ్చింది ఆ ప్రార్థన బలం? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 12వ వచనంలో, చదవండి త్వరగా.
యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసినాను. ప్రజలు వినేటట్టు ప్రార్థన చేస్తున్నాడండి. అంటే యెహోషువలో ఎంత పట్టుదల ఉందో చూడండి. అంటే మీరు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు వినండి, ఏం జరగబోతుందో తెలుసా? నేను చెప్పినట్టు నా దేవుడు నా పక్షంలో చేయబోతున్నాడని ఒక ఛాలెంజింగ్ ప్రార్థన చేయటం ప్రారంభించాడు యెహోషువ. ప్రజలందరూ వింటుండగా ఏమని ప్రార్థన చేస్తున్నాడో చదువుకుందాం. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. గట్టిగా చప్పటి కూడా దేవుని మహిమపరచుదాం. సూర్యుడు నువ్వు అక్కడే నిలిచిపోవాలా, నేను చెప్పే వరకు కదలొద్దు. ఎంత అథారిటీ అండి. చంద్రుడా నువ్వు అక్కడే నిలబడాలి, నేను చెప్పే వరకు కూడా మరలా రావద్దు. మీ ఇద్దరితో నేను మాట్లాడుతున్నా. ఏమనంటే దేవునితో ప్రార్థన చేశాడు. సృష్టిని ఆపగలిగే శక్తి కలిగిన ప్రార్థన శక్తి యెహోషువలో మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యెహోషువ లాంటి ప్రార్థనా శక్తి కలిగిన వీరులు లేచినప్పుడు ఈ యొక్క భూమి తల్లక్రిందులయ్యేటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన అండి. ఒక నరుని మాట దాని ముందే గాని ఆ దినము వెనకే గాని జరగలేదు. కానీ ఎంతో మంది ప్రవక్తలు ఎర్ర సముద్రం మోషే ప్రార్థన చేసినప్పుడు 2 పాయలు అవడం మనం చూసాం. ఆ బండని ఆజ్ఞాపించినప్పుడు నీళ్లు పడ్డం మనం చదివాం. ఇవన్నీ మనం చదువుతాం. కానీ ఒక చోట సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోవాల్సి వచ్చింది యెహోషువ చెప్పినప్పుడు. చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎందుకు? నరుని మాట సృష్టి వినాలంటే నరుల్లో ఉండాల్సింది ఏంటంటే ఆ పరలోక సంబంధమైన ప్రార్థనా శక్తి ఏ మానవుల్లో ఉంటుందో దేవుని బిడ్డలారా, ఆ మానవుడు ఆజ్ఞాపించినప్పుడు సృష్టి యావత్తు కూడా ఆయన చెప్పినట్టు వినగలుగుతుంది. ఈ రాత్రి మిమ్మల్ని మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామో తెలుసా? ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు దేవుని బిడ్డల. నిజంగా అది కూడా రోష్యము కలిగి ప్రార్థన చేసేవారు తక్కువ. ఏదైనా వర్తమానాన్ని విన్నప్పుడు, ఏదైనా దైవ సంబంధమైనటువంటి మెసేజెస్, స్పెషల్ ఆ యొక్క సర్వీసెస్ జరిగినప్పుడు ప్రార్థన చేస్తారండి. 4 రోజులు, 5 రోజులు, 30 రోజులు, 40 రోజులు, కొన్ని దినాలు చేస్తారు. కానీ ఆ ప్రార్థన ఆగిపోకుండా సాగిపోయే ప్రార్థన వీరులు ఎవరంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆ విధంగా దేవుడు ఈ పట్టణంలో ఉన్న మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు లేపుకోవడానికే ఇక్కడికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి. ఎంత బలమైన ప్రార్థన. అందుకేనండి మోషే మృతి నొందేటప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, నువ్వు మృతి నొందబోతున్నావు మోషే, నువ్వు యెహోషువను తీసుకొని ఒక స్థలంలోకి రమ్మని చెప్పి అక్కడ మోషేతో మాట్లాడుతూ యెహోషువతో మాట్లాడతాడు. ఏమనంటే మోషే మరణం దగ్గర అవుతున్నప్పుడు మోషేలే ఏ అభిషేకం ఉందో, మోషే ఎంత రోషము కలిగి దేవుని కొరకు పరిగెత్తాడో, మోషే ఎంత బలము కలిగి ప్రార్థన చేశాడో, సేమ్ పవర్, సేమ్ అనాయింటింగ్, సేమ్ శక్తి ఆ యొక్క ఏమంటారు దేవుడు తన యొక్క అభిషేకాన్ని తిరిగి యెహోషువకి అనుగ్రహించడానికి కారణం ఏంటంటే మోషే ఏ విధంగా ముందుకు సాగాడో మోషేని నమ్మకంగా యెహోషువ వెంబడించాడు దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజుల్లో మంచి దైవజనులు మీ ముందున్నప్పుడు, దేవుడు వారి జీవిత విధానాన్ని మీ ఎదుట పెట్టినప్పుడు, వారిని వెంబడిస్తుంటూ వారికి నమ్మకంగా ఉన్నప్పుడు, వారితో కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ దినం అంటూ ఒక దినం రాబోతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోబోయే దినాలు దేవుని బిడ్డలారా. చూడండి, మోషే ఉన్నంత కాలం యెహోషువ మోషేని వెంబడిస్తూ ఉన్నాడు. అందుకనే తన నాయకుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, తన నాయకుడు ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో, ఏ విధంగా ప్రార్థనలో గడుపుతున్నాడో, ఆయనలో ఉన్న ప్రార్థనని, ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించి నడుచుకున్న అనుభవం యెహోషువలో ఉంది. అందుకనే మోషే నాయకత్వం తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకోవటానికి మోషేలో ఏం చూశాడో అటువంటి లక్షణాలే యెహోషువలో చూశాడు దేవుని బిడ్డలారా. మా జీవితాల్లో మేము అనుకోలేదు ఎప్పుడు కూడా ఇటువంటి బలమైన పరిచర్య చేస్తామని. కానీ మా ముందున్న నాయకులు వారు ఎలా ప్రార్థన చేసేవారో, వారు ఎట్లా దేవునితో కొనసాగారో, వారి బలహీనతలు మేము చూడలేదు. కానీ వారిలో ఉన్న ఆ యొక్క వ్యతిరేకమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వారి గురించి మేము ఆలోచించలేదు. కానీ వారిలో పనిచేస్తున్న
పరిశుద్ధాత్మని యొక్క బలాన్ని, వారిలో ఉన్న రోషాన్ని, వారిలో ఉన్న పట్టుదలని, వారిలో ఉన్న ప్రార్థనా శక్తిని, వారు ఎట్లా బలంగా ముందుకు సాగారో వారిని తీసుకొని వారి యొక్క మాటల్ని బట్టి రోషం తెచ్చుకొని మేము ప్రార్థన చేయటం ప్రారంభించాము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారిని వెంబడిస్తున్నామో, వారితో పాటు కలిసి నడుస్తున్నామో, ఆటోమేటిక్ గా వారి వెళ్ళిపోయిన తర్వాత, వారి తరము తర్వాత దేవుడు మమ్మల్ని లేపటానికి కారణం ఏంటంటే, దేవుడు తన యొక్క నాయకుడిని వెంబడించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఏలియాని వెంబడించిన ఎలీషా ఏ రోజు కూడా ఆయన ఫెయిల్యూర్ కాలేదు. కానీ ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియా దేవుడా ఎక్కడ ఉన్నామని ఆ యొక్క దుప్పటితో యోర్దానుని కొట్టినప్పుడు యోర్దాను 2 పాయలు అవుతుంది. ఏలియా ఏ అద్భుతాలు చేశాడు, ఎలీషా అదే అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం 2 పాయలు అవునుగా కానీ మోషే ఆజ్ఞాపించినప్పుడు ఏ విధంగా జరిగిందో, సూర్యుడా నువ్వు అక్కడే ఉండాలి, చంద్రుడా నువ్వు ఇక్కడే ఉండాలి. సింపుల్ థింగ్స్ అండి, మనం మాట్లాడుకుంటా ఉంటాం. చూడండి, వర్షం ఆగిపోవాలి అంటే వర్షం ఆగిపోతుంది అంతే. ఎందుకంటే ఒక నరుడు మాట దేవుడు వినాలంటే ఆ నరుడిలో దేవుడు ఏం చూడాలో తెలుసా దేవుని బిడ్డలారా? కమిట్మెంట్, తగ్గింపు, దీనత్వం, లోబడే జీవితం. అంతేకాకుండా దేవుణ్ణి బలంగా నమ్మే అటువంటి అనుభవం ఆ నాయకునికి ఉన్నప్పుడు ఆ నాయకుడి ద్వారా దేవుడు ఏ అద్భుతాలైనా చేస్తాడు. దేవుని బిడ్డలారా, అదే జరిగింది ఇక్కడ యెహోషువలో. ఎంత ధైర్యం అండి! మోషే ఎర్ర సముద్రాన్ని నా యొక్క ఆత్మీయ తండ్రి చేశాడు కాబట్టి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలైందండి. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తుండగా యెహోషువ ప్రార్థన చేస్తే ఆ యొక్క సూర్యుడు అట్లనే ఆగిపోయాడు, చంద్రుడు అట్లనే అయిపోయాడు. మరలా యెహోషువ కదులు అనేదాకా కదలలేదు. దేవుని బిడ్డలారా, ఆ అభిషేకం నిన్న నేడు నిరంతరం మన మధ్యలో సంచరిస్తుంది. ఎంతమంది కావాలి ఈ రాత్రి నేను కూడా అటువంటి బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా మార్చబడాలి? జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో దేవుడు రొట్టెను విరిచినట్టు విరుస్తాడు, పగలగొడతాడు, ఆయన నలుపుతాడు. యెహోషువని మోషే దగ్గర చాలా నలగొట్టాడు. దేవుని బిడ్డలారా, మోషేని కూడా అటువంటి అభిషేకం కొరకు ప్రార్థనలో నలిగిపోయాడు, ప్రజలతో నలిగిపోయాడు, కుటుంబంతో నలిగిపోయాడు, అన్ని విషయాల్లో నలిగిపోయాడు. దేవుని బిడ్డలారా, నలిగిన వ్యక్తిలో నుండి వచ్చే సారం ఏంటంటే ప్రార్థనా శక్తి. దేవుని బిడ్డలారా, అంత సాధారణమైంది కాదు అది. ఒక వ్యక్తి ఎప్పుడూ నలిగిపోతూ క్యాండిల్ కరిగిపోతున్నట్టు కరిగిపోతుంటే ఆ వ్యక్తి ద్వారా వెలుగు బయటకు వస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకని ఎంత పవర్ఫుల్ అనాయింటింగ్ ప్రార్థన యెహోషువలో ఈ రాత్రి మనం చదువుతున్నాము. అదే ప్రార్థన, అదే శక్తి ఈ రాత్రి ప్రభు ఇక్కడ కుమ్మరించాలని ఆశపడుతుండగా అందరం 2 చేతులు పైకెత్తుదాం. మా మామయ్యకి పక్షవాత వచ్చి కాలు చేయి పడిపోయింది, కుడి కాలు కుడి చెయ్య పడిపోయింది. ఎంతోమంది డాక్టర్లు చెప్పలేమన్నారు, కానీ ఆయన నడుస్తాడో నడవలేదో నాకు తెలియదు. అయితే మేము అందరూ కూడుకొని ప్రేయర్ చేసుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. వస్తే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ప్రభువా ఇక్కడ అందరూ సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, నేను కూడా మీకు సాక్షి కింద వాడుకోండి, నేను కూడా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అని ఆశ అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్నాను. అక్కడికి మా మామయ్యకి స్వస్థత జరిగింది. ఆయన కుడి చెయ్యి కుడి కాలు కూడా వచ్చేసింది. ఆయన పొలం పనులు కూడా వెళ్ళిపోతున్నాడు. నేను జూన్ నెల 17th కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఇక్కడ వచ్చాను. ఫస్ట్ టైం జూన్ ఆ రోజే ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చి చాలా గట్టిగా ప్రేయర్ చేసుకొని పోయినాను. నిన్న వెలువడిన కానిస్టేబుల్ రిజల్ట్లో నేను సెలెక్ట్ అయినా. ఈ గొప్ప సాక్ష్యం దేవుడి. మా కొడుకు ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ ఉండే అండి. డైవర్స్ వరకు వచ్చిండ్రు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మాకు నైట్లో నిద్ర ఉండకపోతుండే. ఎవ్రీ నైట్ మేము ఎక్కడ సూసైడ్ చేసుకుంటారని మాకు ఇదే బాధ ఉండే. అయితే బ్రదర్ సిస్టర్ దగ్గర ప్రేయర్ చేయించుకున్నాం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆమెకు జాబ్ కూడా దొరికింది. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఈ బాబుకి 3 times ఆపరేషన్ అయింది. 3 times ఆపరేషన్ థియేటర్ పోకముందు నేను సిస్టర్ తోటి బ్రదర్ తోటి ప్రేయర్ చేయించుకుంటుండే. ఆయన అన్ని సక్సెస్ అయ్యి బయటికి వచ్చిండ్రు. ప్రైజ్ ది లార్డ్ అండ్ థ్యాంక్స్ టు సిస్టర్ అండ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. 2-3 months నుంచి నాకు హెడేక్ ఉండేది. బట్ 2 weeks బ్యాక్ ఆయిల్ అనాయింటింగ్ అప్పుడు నేను హీల్ అయ్యాను. అదే లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు నా కాలు పైన ఒక చిన్న గడ్డలాగా అయింది.
కానీ నేను విశ్వాసంతో దానికి ప్రేయర్ అప్లై చేసుకొని వచ్చాను. ఇక్కడ ప్రేయర్ అయిపోయి ఇంటికి వెళ్ళేంత వరకు అది గడ్డ ఉండే, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు ఆ గడ్డ మొత్తం కరిగిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి నాకు. గత వారం ఏం పురుగు కలిసిందో మరి నాకు తెలియదు, కానీ మరి బాడీ అంతా తల మొదలుకొని అరికాల మట్టు కూడా బాగా దురద ప్లస్ పెద్ద పెద్ద తంతుల్లాగా వచ్చినాయి. అసలు ఆ ఎలర్జీని అసలు తట్టుకోలేకపోయాను. అప్పుడు బ్రదరు ప్రార్థనలో ఉండి కర్చీప్ తలపైన వేసుకోండి, ప్రార్థనలో ఏకీభవించమన్నప్పుడు నేను కూడా ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ప్రార్థన తర్వాత చూసుకుంటే మరి ఎలాంటి దురద కానీ మరి ఆ తంతులు కానీ లేవు. నాకు చాలా ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నాకు నా భర్తకు మధ్యలో. సో నేను నా ఫ్యామిలీ అంతా మా పేరెంట్స్ తోటి మేము బెల్లంపల్లికి వెళ్ళాము ప్రే టవర్కి. అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు ప్రే చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు సాల్వ్ చేస్తారని ప్రే చేశారు. ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. వీఆర్ బ్యాక్ టుగెదర్ ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. ఈ విధంగా చేతులు పెట్టండి. ఎందుకు పెడుతున్నారు ఈ విధంగా చెయ్యి? దేవుని దగ్గర ఈరోజు ప్రామిస్ చేస్తూ ఉన్నారు మీరు. ఆమెన్. ఏం ప్రామిస్ చేస్తున్నారు? ఎట్టి పరిస్థితిలో డైలీ 1 hour ప్రార్థన, 2 కీర్తనలు. ఈ విధంగా చేతులు పెట్టి కళ్ళు మూసుకోండి. Holy Spirit, Holy Spirit, Holy Spirit. చేతులు అట్లనే ఆగిపోతున్నాయి. ఇప్పుడే ఆగిపోతున్నాయి. Yes, 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 yes. చేతులు అట్లనే ఆగిపోయిన వారు పరిగెత్తుకుంటూ స్టేజ్ ముందట్టుకు వచ్చేసేయండి. అటు చూడండి, చేతులు ఎట్లా ఆగిపోయినాయో. ఇక అంతే, వాళ్ళ చేతులు అట్లనే ఉంటాయి. ఇక మరలా మేము ప్రార్థన చేసేదాకా స్ట్రైట్ కావు, ఫ్రీ కావు ఆ చేతులు. బైబిల్ గ్రంథంలో పురుషులకు స్త్రీలకు ఏ అద్భుతాలు జరిగినాయో ఇక్కడ దేవుడు అవే అద్భుతాలు చేస్తున్నాడు ఈ రాత్రి. ఏమైంది బ్రదర్? ఏమైంది? స్ట్రక్ అయింది. గట్టిగా చెప్పండి. స్ట్రక్ అయింది. గట్టిగా చెప్పు. స్ట్రక్ అయింది, రావట్లేదు. ఏమైంది బ్రదర్? గట్టిగా అయిపోయింది. తల్లి ఏమైంది? తల్లి చెయ్యి నిల్చుండిపోయింది, ఆగిపోయింది. ఏమైంది తల్లి? చెయ్యిలు ఆగిపోయినాయి. 1 2 3 touch. స్టేజ్ కింద ఉన్నవారు రెడీగా ఉండండి. స్టేజ్ కింద ఉన్నవారు రెడీగా ఉండండి. లేడీస్ రెడీ.